కృత్రిమ మేధ పల్లెల్లోనూ పాగా వేస్తోంది. ఆ పరిజ్ఞానం ద్వారా గ్రామ సభల వివరాలను నిమిషాల్లో ఆన్లైన్ చేసేలా కేంద్ర ప్రభుత్వం కొత్త సాంకేతికతను తీసుకొచ్చింది. గుంటూరు జిల్లా చింతలపూడి గ్రామసభ తీర్మానాలను సభాసార్ వెబ్ పేజీ ఆధారంగా ఆన్లైన్ చేయడం ద్వారా రికార్డు సృష్టించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానమైన కృత్రిమ మేధను గ్రామాల్లోనూ ఉపయోగించుకునేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపూడి దీనికి వేదికైంది. గ్రామ సభలు నిర్వహించినప్పుడు ముగ్గురు చేసే పనిని ఒక్కరే చేసేలా ఏఐ సహాయం అందిస్తోంది. పంచాయతీ గ్రామ సభల మినిట్స్ను ఇకపై చేత్తో రాయాల్సిన పని లేకుండా కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కొత్తగా ప్రవేశపెట్టిన ఏఐ టూల్ చిటికెలో డాక్యుమెంటేషన్ చేసేస్తుంది. గ్రామ సభ వీడియోలను సభాసార్ పోర్టల్లో అప్లోడ్ చేస్తే మిగతా పనిని ఏఐ చక్కబెడుతోంది. డాక్యుమెంట్ను తీర్మానం కింద పంచాయతీల్లో భద్రపరుచుకోవచ్చు. ఈ ఆధునిక సాంకేతికతను చింతలపూడి పంచాయతీలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. గ్రామంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం చేపట్టాలని సర్పంచ్ రామకృష్ణ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించి తీర్మానం చేశారు. దీనిని సభాసార్ పోర్టల్లో అప్లోడ్ చేసిన వెంటనే పీడీఎఫ్లో తీర్మానం రాగా ప్రింట్ తీసి భద్రపరిచారు. గతంలో మీటింగ్ జరిగినప్పుడు రికార్డ్ అనేది బుక్స్ లో రాసుకుంటూ ఉండేవాళ్ళము. అంటే ఫిజికల్ గా ఒకసారి మాట్లాడే విషయం అంతా మాట్లాడతాము, తర్వాత దాన్ని మళ్ళీ రికార్డ్ రూపంలో రాయడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఒకసారి కనుక మనం గ్రామ సభలో వీడియో కనుక రికార్డ్ చేసుకున్నట్టయితే ఆ రికార్డ్ చేసుకున్నటువంటి వీడియోని అప్లోడ్ చేయడం ద్వారా మీటింగ్ మినిట్స్ అనేవి ఆటోమేటిక్గా రావడం వల్ల పంచాయతీ కార్యదర్శులకి చాలా మినిట్స్ రాసేటువంటి పని కొంచెం తగ్గుతుంది. ఈ భాషని యాప్ ఉపయోగించుకోవడం ద్వారా అడ్వాన్స్డ్గా కూడాను మనం మాట్లాడే దానిలో కరెక్షన్ చేసుకోవడం ఏఏ టూల్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన యొక్క భాషా నైపుణ్యం కూడా ఇంకా మెరుగయ్యే అవకాశం ఉంది. దీని ద్వారా అవన్నీ కూడా గ్రామ పంచాయతీ నిత్య పరిపాలనలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గ్రామంలో స్వామిత్వ అనే సర్వే అనేది జరిగిపోయింది. అందరికీ కూడా ప్రాపర్టీ కార్డు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగిపోయింది. టెక్నాలజీ వినియోగంలో చింతలపూడి పంచాయతీ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంది. స్వామిత్వ ద్వారా గ్రామంలోని అన్ని ఇళ్లను మ్యాపింగ్ చేసే కార్యక్రమం విజయవంతం కావడంతో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల అధికారులు వచ్చి అధ్యయనం చేశారు. తాజాగా వార్తల్లో నిలిచిన మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామాన్ని ఎంచుకుంది. భూ సర్వేలో గాని సమిత్ర సర్వేలో గాని అన్ని సక్రమంగానే జరుపుతున్నాము. అంతకుముందు పొలం మీద డాక్యుమెంట్ లేని విధంగా ఉండేది. పద్దాలు ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు, డాక్యుమెంట్ అడుగుతా ఉండేవాళ్ళు. ఇప్పుడు మోడీ గారు పెట్టిన పథకంలో ఆ డాక్యుమెంట్ ఎప్పుడో లేనివి కూడా ఇలా డాక్యుమెంట్ రాగానే ఎవరికన్నా అమ్ముకోవాలన్నా ఇబ్బంది లేకుండా అవి జరిగినాయి. కొంతమందికి అయితే పొలం అమ్మలేక ఇల్లుని తాకట్టు పెట్టలేక పెట్టుకునే వాళ్ళు లేక డాక్యుమెంట్ లేక ఇబ్బంది పడేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఎవరన్నా పిల్లల్ని చదివించుకోవాలంటే ఆ డాక్యుమెంట్ ఇప్పుడు వచ్చినాయి కాబట్టి బ్యాంకులో రుణం పొంది వాటి ద్వారా పిల్లల్ని చదివించుకుంటూ ముందుకు నడుస్తుంది. కాబట్టి మా ఊరు ముందంజలో ఉందని మేము భావిస్తాము. గ్రామంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించి అభివృద్ధిలో మరింతగా దూసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు.